బ్రో మీ మేనేజర్ మిమ్మల్ని తగ్గ ఇబ్బంది పెట్టేస్తూ టార్చర్ పెట్టేస్తూ ప్రతి దానికి లీవులు ఇవ్వకుండా మీరు ఏది చెప్పినా కానీ దానికి ఆపోజిట్ చెప్తూ 1+2 3 అన్నా కానీ నో లెట్స్ నాట్ డూ దట్. I know where you're coming from. 1+2 is 3, but let's do 2+1 is equal to 3 this time. Yeah, that's better. That's really better. What do you say? Yeah. So why don't you drive it? అని చెప్పి మీ దగ్గర ఉన్న తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి డిస్కస్ చేస్తారనమాట. సో ఇలా జరగడానికి 2 కారణాలు అనమాట. ఒకటి మీ మేనేజర్ ఈగోని మీరు చల్లార్చలేదు, రెండేంటంటే మీ మేనేజర్ మీ మీద నమ్మకం లేదు. మరి ఏం చేయాలి బ్రో అంటే సింపుల్, ఫస్ట్ మీ మేనేజర్ ఈగోని చల్లార్చాలి. అది ఎలా చేయాలంటే మీరు నిజంగా తగ్గినట్టు మీ మేనేజర్ మాట మీరు వినేటట్టు ఆయనకు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయాలి. మీరు నిజంగా ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయాలి. ఇంకా మీరు డీప్కి వెళ్తామంటే ఏం చేయొచ్చు అంటే మీ మేనేజర్ని పొగడొచ్చు. సార్ వాట్ ఏ విజన్ సార్, వండర్ఫుల్ ఐడియా సార్. ఇంకా మీరు డీప్కి వెళ్ళి సార్ ఐఎమ్ టెల్లింగ్ సీరియస్లీ సార్, సో ఇన్ దిస్ కంపెనీ ఐ హ్యావ్ ఓన్లీ 1 mentor సార్, దట్ ఈస్ యూ సార్. విత్ యువర్ మెంటర్షిప్ సార్ ఐ విల్ గో ఫార్వర్డ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జస్ట్ బీయింగ్ హియర్, దట్స్ ఆల్ సార్ అని చెప్పి ఇలా బిస్కెట్ వేయడం వల్ల ఏమైందంటే ఫస్ట్ మీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అనమాట. బ్రో పొగడతలు అందరికీ ఇష్టమే, అదొకే బ్రో. మరి ట్రస్ట్ ఎలా బ్రో పుట్టించేదంటే చాలా సింపుల్. మీ మేనేజర్ మీ మీద ట్రస్ట్ పుట్టడానికి మీరు మీ మేనేజర్కి మీకు ఏదైతే టాస్క్ ఉంటుందో మీరు ప్రొయాక్టివ్ ముందు నుంచే ఆయన అడగకుండానే మీరే వెళ్ళి అప్డేట్ ఇవ్వాలన్నమాట. సో ఈ రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ వర్క్ చేశానని చెప్పి ఈవినింగ్ ఒక అప్డేట్ అట్లా ఇసిరేసి వెళ్ళిపోవాలి. ట్రస్ట్ ఎందుకు ఉండదంటే మీ మేనేజర్ ఏంటంటే మిమ్మల్ని నమ్మడం, మీరు ఏం వర్క్ చేస్తారో ఏందో డైలీ వస్తున్నాడు పోతున్నాడు వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు అన్నట్టుంటాడు అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ మేనేజర్ మీరు అప్డేట్ ఇవ్వాలి, ఎవ్రీడే పర్సనల్ అప్డేట్ ఇవ్వాలి. మీరు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా వచ్చి ఏం చేశారు అనే ఒక అప్డేట్ మీ మేనేజర్కి ఇస్తే ఆయనకి ఏంటంటే అర్థమవుతుంది అనమాట మీరు ఏదో పని చేస్తున్నారు. సో దీన్ని ఇంకా డీప్గా ఎలా తీసుకెళ్ళొచ్చు అంటే, సో మీరు పొద్దున స్క్రమ్ మీటింగ్స్ అది అటెండ్ అవుతుంటారు అనమాట. అటెండ్ అవుతున్నప్పుడు ఆ మీటింగ్లో ఏంటంటే మీ టీం వాళ్ళు అందరూ ఉంటారనమాట. సో మీ టీం వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ రోజు మీ అప్డేట్లో ఒక 4 అనుకోండి, ఒక అప్డేట్ మీ మేనేజర్ పేరు వేయాలి. అది ఎలా చెప్పాలంటే, సో టు డూ దిస్ టాస్క్ ఐ డిస్కస్ దిస్ విత్ మేనేజర్ పేరు రమేష్ అనుకుందాం కాసేపు. రమేష్ ఎస్టర్డే హిస్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ ఐ ఆమ్ షూర్ దట్ ఇట్ విల్ గ్రేట్లీ ఇంప్రూవ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో అని చెప్పి ఆయన పేరు ఒకటి వేస్తే ఏమిందంటే ఆయన కూడా ఏంటంటే కొంచెం మన పేరు చెప్తున్నాడు కదా యాక్టివ్ అవుతారు అనమాట. యాక్టివ్ అని చెప్పి వింటాడు అనమాట. అందరి అప్డేట్లు ఈ చెవుల నుంచి ఆ చెవులో వదిలేసినా కానీ మీ అప్డేట్ మాత్రం జాగ్రత్తగా ఉంటారు. అందులో మీరు పొగిడారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎక్కేస్తారు అనమాట. మీ మీద ట్రస్ట్ ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా బిల్డ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం టార్చర్ తగ్గిద్ది. సో ఒకవేళ మీ మేనేజర్ మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే, సో 2 విషయాలు, మీ మేనేజర్ ఇగోని చల్లార్చడం ఒకటి, మీ మేనేజర్కి మీ మీద నమ్మకం కలిగించుకోవాలన్నమాట. సో ఈ 2 ట్రై చేసి చూడండి, వర్క్ అయితే కమెంట్స్ చెప్పండి.